ఈనాటికి ముఖ్య అతిథి తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ సభ్యుడిగా అప్పటి ఆంధ్ర ఎంపీ ఎలాంటి పాయిజనస్ వాయిస్ అది స్ప్రే అనేది మీరు చూసుంటారు. అదేం స్ప్రే చేసినో తెలియదు. కళ్ళల్లో స్ప్రే చేస్తే కూడా కళ్ళు పోతుందనే భయం కన్నా తెలంగాణ రాదేమో తెలంగాణకై పోరాటం చేసిన అప్పుడు పార్లమెంటు ఫోరం చైర్మన్గా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ మంత్రి మా ప్రియ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారికి, సోదరి సరిత గారికి, అద్దంకి దయాకర్ గారికి, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న కుర్మ సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ చాలా విషయాలు మాట్లాడారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. వాళ్ళ పొట్టేల మాంసం పెడుతున్నారో తెలియదు, కానీ పెట్టినావా లేదా? ఇంత పెద్ద మీటింగ్ పెట్టి పొట్టేల మాంసం పెట్టాలి కదా. సో మన మీ లంచ్ నేను మధ్యన మాట్లాడడం పెద్దలు ఆల్రెడీ మీకు చాలా విషయాలు మాట్లాడారు. నేను అతి 2-3 విషయాలు చెప్పి మీకు ముగిస్తాను. నువ్వు శివకుమార్ ఏం పెట్టలే లంచ్ గిట్ట, నువ్వు నవ్వుతావు కానీ తిండి పెట్టవేందయ్యా నువ్వు? పేరుకి పెద్ద మనిషిన చెప్పి మంచి పని చేసిన. ఎట్లా మన కుల సంఘం మనోళ్ళు వచ్చినా మనమే గౌరవించుకోవాలి కదా. సో మా తాత నేర్పించిన ఇంటికి పోయాక ముందు నీళ్ళు అడగాలి, ఇంత తిండి పెట్టాలి, ఛాయ్ పెట్టాలని. వెనకటికి నాయన మామూలు చేసేటప్పుడు ఊళ్ళకి తాళకెట్టలు వస్తే అప్పుడైతే పనులు లేకుండే అమ్మ రాత్రి 11 గంటలకు వచ్చినప్పుడు రేషన్ వండి పెట్టాలి. ఇవన్నీ మన సాంప్రదాయాలు శివకుమార్. అంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు పెట్టాలి కదా. మనం బట్టలు వేసుకొని ఉన్నా కూడా ఇంకా గొర్రెలు కాసుకుంటూ ఒంటి మీద అంగి లేకపోయినా గొంగలు వేసుకొని బతికే మన కుల సోదరుల గురించి ఆలోచించాలి. ఇవాళ మాజీ పిసిసి అధ్యక్షుడు మన కులానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవడం గర్వకారణమే. కానీ ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం కూడా, నేను కూడా గౌడ కులస్తునైనా తాళ్ళెక్కి బతికే కుల సభ్యుల గురించి ఆలోచిస్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 85% ఉన్న వాళ్ళకి న్యాయం చేకూరుతుందని చెప్పి సోనియా గాంధీ గారు నమ్మినారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల ఆధిపత్యం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర విభజన జరిగితే ఇటు ఎస్సీలో ఉన్న మాలమాదిగ ఇష్యూ కూడా వర్గీకరణ సమస్య తీరుతుంది, ప్లస్ బలహీన వర్గాలకి అధికారం లేని వాళ్ళ చేతులు అధికారం వస్తుందని చెప్పి కూడా భావించింది. కానీ రాష్ట్రం వచ్చినాక ఏమైంది? రాష్ట్ర ఉద్యమాన్ని కొరకై కళ్ళు పోతుందని భయం లేని తెలంగాణకై నిర్ణయించిన తమ్ముడు ప్రభాకర్ లాంటి వాళ్ళు గొప్పోళ్ళ, లేక నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నిమ్మరసం దాగి శరణ్లు ఎక్కించుకున్నాడు ఇవాళ తెలంగాణ గొప్ప వీరుడని చెప్పుకుంటాడు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చినాక అమలుకు నోసుకున్నటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ వచ్చినాక ఆయన ఇంటి పేరు కల్వకుంట్ల కాదని అసలు పేరు కల్వకుండ చేయడం, గొల్లకురమల పంచాయతీ పెట్టాడు. అంతకుముందు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మా ఊర్లో బీరప్ప కాక సర్పంచ్ ఉండే, కాకనే పిలుచుకుంటుంటే మేము ఇటు గోండ్లకి నాయకులకు పంచాయతీ పెట్టాడు. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది ఏంటంటే మన కులాల మధ్యన చిచ్చు పెట్టాడు, విడదీసినాడు. మన పిల్లలు చదువుకోకుండా గొర్రెలు కాసుకోండి, బర్రెలు కాసుకోండి, తాటి ఎక్కండి, ఇది చెట్లు ఎక్కండి, లేక సన్న బియ్యం తినండి. అంతకుముందు ఏదో బియ్యం తిననట్టు హాస్టల్లో చదువు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తెచ్చిండు. సో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అత్యధిక నష్టపోయింది బలహీన వర్గాలు, అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. గొల్ల కుర్మ అన్నప్పుడు గొల్లోలు కొంచెం ముందు ఉండొచ్చు, కానీ కుర్మలు వెనుకబడి ఉండొచ్చు. అట్లాగే ఎస్టీలలో కూడా నాయకులు గోండ్లు అన్నప్పుడు నాయకులు కొంచెం ముందు ఉండొచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు ఏం చేస్తామనేది అడుగుతూ ఉండేది. సో కాంగ్రెస్ పార్టీయే ఈ సామాజిక న్యాయం పాటిస్తుంది. ఏళ్ల కిందనే కుర్మ కులానికి చెందిన వ్యక్తి పిసిసి అధ్యక్షుడు, 61 దళితుడు ఏఐసిసి ప్రెసిడెంట్ ఉండే. ప్రస్తుత ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా ఒక దళిత కులానికి సంబంధించిన వ్యక్తి. సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్పేది ఏంటంటే, మొన్న 4 రోజుల క్రితం ఢిల్లీలో సభ జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయ పైన సమ్మేళనం జరిగినది.
దాంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అత్యధిక శాతం 90% ఉన్న జనాభాకి ఈ దేశంలో ఉన్న వనరులు చెందుతున్నాయా లేదా, ఈ దేశ ఆస్తి మనం జిఎస్టీ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడతాం, ఆఖరికి పిచ్చమెత్తుకునేవాడు కూడా ఇవాళ రేపు ఎవరు అన్నం బియ్యం పెడతలేరు, పైసలు ఇస్తే రాత్రికి పోయి ఇంత ఉప్పు నూనె కొనుక్కుంటాడు, బియ్యం కొనుక్కుంటాడు, దాంట్లో కూడా జిఎస్టీ కడతాడు. కాబట్టి గరీబ్ బోర్డు నుంచి కూడా జిఎస్టీ కడుతున్నప్పుడు ఈ ఆస్తులు ఎవరి చేతులకు పోతున్నాయి. అందుకే కులగణన ఎక్స్రే చేసినప్పుడే నరేంద్ర మోదీ గారు నేను ఒక బీసీని ప్రధానమంత్రి అని చెప్పుకుంటేవాడు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం మొదలు పెట్టిండో ఎవరికి ఎంత జనాభా జితనా మనమెంతో మనకంత నక్కు మాట్లాడినప్పుడు 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం చెందుతుందని ప్రశ్నించే వరకు నరేంద్ర మోదీ కులం గురించి మాట్లాడట్లేదు, క్లాస్ గురించి మాట్లాడుతున్నారు, పేదోళ్ళు గరీబోళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మంత్రివర్యులు చెప్పినారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. నేను బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఏం చేసింది ఒక మాటలు చెప్పిన, మనకు చదువుకోకుండా కులవృత్తులు చేసి బతకమన్నాడు, అధికారం మాత్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో పెట్టుకున్నాడు, వేలాది కోట్లు దోచుకున్నారు, కనీసం ఆర్డినరీ అపార్ట్మెంట్లో ఉంటుండే, టికెట్ కూడా పైసలు ఉండకపోతుండే కవితకి. ఇవాళ 10 సంవత్సరాల్లో ఇక్కడ దోచుకొని చాలక సిగ్గు లేకుండా ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్ కూడా ఇరుక్కున్నది. అందులో ఇంకోరు ఉన్నారు అక్కడ, వేరే ఆమెతో ఉన్న వాళ్ళు కూడా మీరు గమనిస్తే ఆర్థిక దోపిడీ జరిగినది. మన బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పైన స్కాలర్షిప్స్ వస్తుండే ఎంఎస్సీ ఎంఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు చదువుకు దూరం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి బలహీన వర్గాలు ఇంకా బలహీనపడేటట్టుగా చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దానికి మద్దతుగా ఉన్నది బీజేపీ పార్టీ ప్రభుత్వం. బీజేపీ కూడా ఎక్కడ కూడా ఆర్థిక సహాయం కానీ కొత్త యూనివర్సిటీస్ కానీ పెంచలేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్కి సహాయం పడతా ఉన్నాడు, ఉన్న ఆస్తిని అంతా దోచి కొన్ని పారిశ్రామికవేత్తలకు పెడతా ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ మీ అందరితో కోరుకునేది ఏంటంటే మంచి చేసే రాహుల్ గాంధీతోనే ముందడుగు, మేలు చేసే రేవంత్ రెడ్డితోనే మనం ముందడుగు వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన సోదరుడు బలైన వారికి సంబంధించిన వ్యక్తి, విద్యార్థి దర్శించి పోరాటం చేసే వ్యక్తి సార్, టెంపర్మెంటల్ కూడా. నేను మెల్లగా మాట్లాడతా, వాయిస్ ఎక్కువ పొట్టోడున్న గట్టిగా మాట్లాడతాడు. సో బీసీ సంక్షేమ మంత్రి నిజంగానే ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కేంద్ర నాయకత్వంతో కూడా మనకు రావాల్సిన వాటా తీసుకొచ్చే సత్తా ఉన్న వ్యక్తి. దానికి మనందరం చప్పట్లతోటి మన కొరకు బీసీల సంక్షేమం కొరకు పోరాడే వ్యక్తి మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా అనుకూలంగా ఉన్నాడు. అన్నిటికన్నా కేంద్ర పార్టీ ప్రభుత్వం కూడా కేంద్ర పార్టీ రాహుల్ గాంధీ గారు ఒకే ఒక మాట చెప్పింది, మీరు అందరూ వినరో లేదో, ఆయన స్పీచ్ వినండి. 90% ఉన్న జనాభాకి సమాజంలో అన్ని వసతులు కలగాలి, ఈ వనరులు వాళ్ళకి చెందాలి, ఇది రాజకీయ ప్రకటన కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పినాడు. స్వపర పూలేలాగా అంబేద్కర్ వారసుడుగా రాహుల్ గాంధీ గారు మనకు ఉన్నారు. వారండతోటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే కార్పొరేషన్స్ ఏర్పాటు చేసినాడు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు కార్పొరేషన్ నిధులు ఎక్కడని మాట్లాడతారు. నిధులు లేకుండా గుల్లా చేసినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోటి 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి ఇస్తే ఇవాళ 7 లక్షల పైన కోట్లు అప్పు చేసి పెట్టిపోయినా బలహీన వర్గాల కొరకై ముఖ్యమంత్రి కూడా నిధులు కేటాయిస్తాడు, మనం పోతే స్పందిస్తాడు. గౌరవ సోదరుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అది కూడా యాదగిరి నుంచి ఉన్నాడు. నరసింహస్వామి దీవెనలు ఎప్పటికుంటాయి. నేను 2 ఏళ్ళ కింద రాసి పెట్టుకున్న బీర్లైలే పేరు ఎమ్మెల్యేని రాసి పెట్టిన, అప్పటికి ఇంకా టికెట్ కన్ఫామ్ కాలే. టికెట్ ఇద్దంటూ మాట్లాడుతూ ఉండే, నా ఫోన్లో చూసి తెలుస్తుంది మీకు. ఆ రోజే నేను యాదగిరి పోయినప్పుడు నన్ను అన్నగా ఆదరించి స్వీకరించినప్పుడే పేరు పక్కన ఎమ్మెల్యేని రాసి పెట్టిన. నీకు నరసింహస్వామి దయ ఎట్లా ఉంటుంది, సో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి, నువ్వు ఇప్పుడు స్టార్వి, కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మిగతా కులాలను కలుపుకునే బాధ్యత తీసుకోవాలి. అవకాశాలు అందరికీ రావు, అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తామనేది. జీవితకాలం ఎంపీగా ఉండలే నేను, కానీ అందరూ గుర్తుపెట్టుకునేది ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణకి ఏం పోరాటం చేసినా గుర్తుంటుంది. అందుకే ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మన పదవులు వస్తాయి. పదవులు వచ్చినప్పుడు ఆ పదవితోటి మన కులాలకి మన వర్గాలకి ఏం చేసిందనే గుర్తుపెట్టుకుంటుంది తప్ప శాశ్వతం కాదు ఈ పదవి. అందుకే ఇక్కడ వేదిక ఉన్న మనందరం కూడా వివిధ కులాలకి వెళ్ళి వచ్చిన బలైన వర్గాలకి మనం బట్టలు వేసుకొని తిరిగినా కూడా మన కులాల్లో ఇంకా కట్టు బట్టలు లేకుండా బతికే అక్క చెల్లె అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ అభ్యున్నతి కొరకై ప్రజాప్రతినిధులు మనం అందరం పనిచేద్దాం. మన సోదరుడు ఒక మంత్రి మనకు ఉన్నాడు, ముఖ్యమంత్రి మనకు అండగా ఉన్నాడు. అన్నిటికన్నా మిన్నగా రాహుల్ గాంధీ గారే
తన జీవిత లక్ష్యంగా మన వర్గాలకై పోరాటం చేస్తానంటుండు. కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మిషన్లో ఇది మొదలిది, ఇది అంతం కాదు. ఇది రేపు వచ్చే ఎన్నికల గురించి అందరు చెప్పినారు. ఎన్నికల గెలుపు మనకు చాలా కీలకం. సో కార్పొరేషన్స్ వస్తాయి, నిధులు వస్తాయి, అవన్నీ ఉండాలంటే ప్రభుత్వం కూడా పటిస్తూ ఉండాలి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే, ఐఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మనకు అన్ని సమస్యలు తీరుతాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా మనకు అండగా ఉంటాడు. మన సోదరుడు మంత్రిగా కూడా పోరాటం చేసి తీసుకొస్తే రావాలంటే మన వాళ్ళు కూడా గెలవాలి, మనం ఇంకా బలంగా ఎదగాలి. రేపు వచ్చే స్థానిక సంస్థలలో కూడా అత్యధిక స్థానం మన కులాలకు వచ్చినట్టుగా చూడాలి. ఆ దిశలో ప్రచార కమిటీ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ వర్కర్గా నా పూర్తి బాధ్యత, ఒక సోదరుడుగా, కుల బాంధవుడిగా మీకు ఉంటానని చెప్పి హామీ ఇస్తూ సెలవు. జై కాంగ్రెస్, జై హింద్. మీరందరూ ఆగండి ఒక్క నిమిషం. గాంధీ భవన్ ప్రెస్ మిత్రులకి ఆయలన్న చేతుల మీదుగా శాల్వా సన్మానం. B6 రిపోర్టర్ గారు మీరు తర్వాత ఫోటో. చేవల్ల నియోజకవర్గం మిత్రులందరూ తర్వాత, రాజన్ నగర్ మిత్రులందరూ తర్వాత. మీరందరూ కింద దిగాలి. ఒక్క నిమిషం B6 రాజు గారు, సాదిక్ భాయ్ గారు, చారి గారు, అన్న వస్తాడు, మళ్ళీ వస్తాడు అన్న ఇక్కడికి వస్తాడు. ఒక్క నిమిషం దయచేసి ఆగాలి. అక్క ఉంటుంది.